నమస్తే. మోకాళ్ళ నొప్పితో బాధపడని వాళ్ళు మన చుట్టుపక్కల అసలు దాదాపుగా ఎవరు లేరనే అనుకోవచ్చేమో ఈ ఇటీవల కాలంలో చూస్తుంటే. ఈవెన్ చిన్న వయసులో కూడా మోకాళ్ళ నొప్పితో బాధపడే వాళ్ళని 30s లోనే చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఈ మధ్య కాలంలో సర్జరీ అవసరం లేకుండా ఒక ఇంజెక్షన్ ద్వారా కూడా మనం మోకాళ్ళ నొప్పి తగ్గించొచ్చు అనే మాటలు వింటూ ఉన్నాము. సో దీంట్లో నిజం ఎంత? నిజంగానే ఇలాంటి థెరపీస్ ఏమన్నా ఉన్నాయా? సర్జరీని అవాయిడ్ చేయొచ్చా మోకాళ్ళ నొప్పి తగ్గించడానికి? అసలు ఆ ప్రాసెస్ ఏంటి? ఆ థెరపీ ఏంటి? కనుక్కుందాము. ఈ థెరపీ గురించి తెలుసుకోవడానికి సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ అమోర్ హాస్పిటల్లో మెడికల్ అడ్మినిస్ట్రేటర్ గా ఉన్న డాక్టర్ బుద్ధ శ్రీకాంత్ రెడ్డి గారితో ఉన్నాను నేను. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఒక మోకాళ్ళ నొప్పి వచ్చినప్పుడు సర్జరీ కంపల్సరీ అనేది చాలా మంది అనుకుంటూ ఉంటారు. బట్ సర్జరీ దాకా వెళ్లకుండా మనం ఒక ఇంజెక్షన్ ద్వారానే ఇది చేసుకోవచ్చు, సర్జరీ అది మోకాళ్ళ నొప్పి తగ్గించుకోవచ్చు అనేవి అంటూ ఉంటారు కదా. అట్లా నిజంగా ఉందా సార్? అంటే సర్జరీ అవాయిడ్ చేసే ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయా నిజంగానే? ఉన్నాయమ్మా. ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడు నుంచే ఇలాంటి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఆర్థోపెడిక్ సర్జన్స్ కూడా ఇంతకుముందు ఇట్లా మన మోచేయి చుట్టూరు టెన్నిస్ ఎల్బో ఇలాంటి దానికన్నిటికీ మన రక్తాన్ని తీసి అక్కడ ఇంజెక్షన్ చేసేవాళ్ళం ఇంతకుముందు. సో దానివల్ల చాలా వరకు అందరికి నొప్పి తగ్గేది. దాన్నే ఇప్పుడు కొంచెం ఇంకా ఎక్కువ టెక్నికల్గా సౌండ్గా చేసి ఇప్పుడు దానికి ఒక కిట్ లాగా తయారు చేసి ఈజీ డూయింగ్. ఇంతకుముందు బ్లడ్ తీసి బ్లడ్ ఇంజెక్ట్ చేయడం వల్ల పేషెంట్కి కొంచెం ఎక్కువ నొప్పి వచ్చేది, బికాస్ ఆఫ్ ఆర్బీసీ సెల్స్ ఎక్కువ ఉండడం వల్ల. అలా కాకుండా దాన్ని రిఫైన్డ్ చేసి ఇప్పుడు ఇచ్చే పరిస్థితి వచ్చింది. దాన్ని మనం పిఆర్పి అంటాం. పిఆర్పినా? అంటే యాక్చువల్లీ పిఆర్పి అంటే ఏంటి సార్? పిఆర్పి థెరపీ అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. మన రక్తంలో రక్త కణాలు కాకుండా ప్లాస్మా కూడా ఉంటుంది. అలాగనే రక్త కణాల్లో ప్లేట్లెట్స్ కూడా ఒక పార్ట్ కూడా. సో ప్లాస్మాతో పాటు ప్లేట్లెట్స్ రిచ్ ఉన్న ప్లాస్మాను సెగ్రిగేట్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ కొత్తగా కొన్ని కంపెనీస్ డెవలప్ చేసాయి. దానివల్ల ఒక డాక్టరు ఒక చిన్న సెటప్లో కూడా తను ఈజీగా ఆ ప్లాస్మాను విత్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటే సపరేట్ చేసి అది ఇంజెక్షన్ రూపంలో ఏ పేషెంట్ రక్తంలో తీసి ఆ పేషెంట్కే ఇవ్వచ్చు. సేమ్ అతని పేషెంట్ అతని రక్తాన్ని అతనికే ఇవ్వచ్చు. ఓకే. అంటే ఎట్లా సార్ ఇది? అంటే ప్లేట్లెట్స్ ని మోకాళ్ళను బాగు చేయడము, అది హౌ ఇట్? అండ్ యాక్చువల్లీ మనం ప్లేట్లెట్స్ అంటే నాకు తెలిసింది ఏదో రక్తం గడ్డగట్టడానికి పనికి వస్తుంది, ఒక గాయం హీల్ చేయడానికి పనికి వస్తుంది అని. అంటే అది ఇక్కడ ఎట్లా వర్క్ అవుతుంది? ఎలా చేస్తారు ఇది? ఇప్పుడు మామూలుగా ఈ పిఆర్పి అనేది రీజనరేటివ్ మెడిసిన్ టెక్నిక్. ఇది మన శరీరంలో ఉన్న రిపరేటివ్ టెక్నిక్ని అది అంటే ఆ కండిషన్ ఉపయోగించుకొని ఇది ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయో అక్కడ రిపేర్ చేసే పరిస్థితిని చేస్తారు. ఎందుకు ఏర్పాటు చేస్తుంది అనేది దాంట్లో ఉన్న కొన్ని కెమికల్స్ వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. ఓకే. గ్రోత్ పెంచుతుందా అక్కడ టిష్యూని రీజనరేట్ చేస్తుంది? అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు కండలు అతుకున్న చోట ఇంజురీ అయినప్పుడు అక్కడ కండ సపరేట్ అవుతుంది. దానికి చిన్న దానికి ఆపరేషన్ చేయలేము. అంటే టెండాన్స్కి లేదంటే లిగమెంట్స్కి ఆపరేషన్ చేయలేము, చిన్న ఆపరేషన్. దానికి ఈ పిఆర్పి ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ పిఆర్పిలో ఉన్న కొన్ని కెమికల్స్ సైటోకైనిన్స్, బ్రాడికైనిన్స్ అండ్ ప్లేట్లెట్ యాక్టివేటింగ్ కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. అవన్నీ వెళ్ళి అక్కడ మన శరీరంలో ఉన్న రిపేర్ చేసే గుణాన్ని ఎన్హాన్స్ చేస్తాయి. ఎన్హాన్స్ అంటే తొందరగా అక్కడ రిపేర్ అవుతారు చేస్తాయి. సో ఆ గ్యాప్ను తెగిన గ్యాప్ను ఇవి వెళ్ళి మధ్యలో నెట్వర్క్ లా ఫామ్ చేసేసి ఇప్పుడే ఆ బ్రిడ్జ్ తయారు చేస్తుంది. అక్కడ మొత్తం శరీరము తనకు హీల్ చేసుకుంటుంది. ఓకే. ఒక రకంగా రిపేర్ చేస్తుంది. ఎక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిగమెంట్స్లలో జనరల్గా బ్లడ్ సప్లై తక్కువ ఉంటుంది, టెండాన్స్లో బ్లడ్ సప్లై తక్కువ ఉంటుంది, కార్టిలేజ్లో బ్లడ్ సప్లై తక్కువ ఉంటుంది. అక్కడకంతా ఇంజురీస్ అయినప్పుడు క్రానిక్ పెయిన్స్ వస్తాయి చాలా మందికి. మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి? కారణం ఎందుకంటే ఆ కార్టిలేజ్కి బ్లడ్ సప్లై ఉండదు. సో అక్కడ రిపేర్ జరగాలి అంటే ఏదో ఒకటి ఇంటర్వెన్షన్ జరగాలి. సో ఆ ఇంటర్వెన్షన్ మనము ఇప్పుడున్న యాక్టివిటీస్ వల్ల మనం కండలను బలోపేతం చేసుకోలేకపోవడం వల్ల ఈ కార్టిలేజ్ అనేది తొందరగా డ్యామేజ్ అవుతా ఉంది. సో ఆ డ్యామేజ్ అయిన దాన్ని మనం రిపేర్ చేసుకోవాలి అంటే డాక్టర్ ఇంటర్వెన్షన్ అవసరం పడుతుంది. అది రకరకాల స్టేజెస్ ఉంటాయి, మనం దాని ప్రకారం చేస్తాం. అంటే ఇప్పుడు ఈ కార్టిలేజ్ అరిగిపోతేనే కదా సార్ మోకాళ్ళ నొప్పి వచ్చేది? అంటే కార్టిలేజ్ ని కూడా ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు లిగమెంట్స్, టెండాన్స్, దాని అప్పుడు అది మనం ఇది ప్లేట్లెట్స్ పంపించినప్పుడు ఇది హీల్ చేస్తుంది అని. అంటే ఈవెన్ కార్టిలేజ్ విషయంలో కూడా
అది అంటే హీల్ చేయడము, అంటే కొత్తగా కార్టిలేజ్ ని పుట్టించడము అలాంటిది ఏమైనా చేస్తుందా? అవును. ఇప్పుడు అసలు మనకు నొప్పి ఎలా వస్తది మనం తెలుసుకోవాలి. ఎప్పుడు కార్టిలేజ్ ఉన్నంత వరకు మనకు నొప్పి రాదు. ఎందుకు అంటే అక్కడ నర్వ్ ఎండింగ్స్ ఎక్స్‌పోజ్ కావు. నర్వ్స్ ఎండింగ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అంటే బోన్స్‌లలో ఎక్కువ నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి. ఆ నర్వ్ ఎండింగ్ స్టిమ్యులస్ అయినప్పుడే మనకు నొప్పి అనేది మన మన బ్రెయిన్‌కి తెలుస్తది. ఇప్పుడు ఆ కార్టిలేజ్ ఉన్నంత వరకు ఆ నర్వ్ ఎండింగ్స్ ఎక్స్‌పోజ్ కావు కాబట్టి మనకు నొప్పి అని తెలియదు. ఎప్పుడు ఈ గాయాల వల్లనో, రకరకాలుగా కండిషన్ వల్లనో ఈ కార్టిలేజ్ పోయినప్పుడు, ఆ నర్వ్ ఎండింగ్స్ ఎక్స్‌పోజ్ అయినప్పుడు అవి డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవుతాయి. అప్పుడు నొప్పి అనేది మనకు తెలుస్తా ఉంటది. మనం ప్రతి అడుగుకు నొప్పి ఉంటది, కూర్చున్నా నొప్పి ఉంటది. రెస్ట్ పెయిన్ అంటాం దాన్ని. ఎక్కువ రెస్ట్ పెయిన్ ఆస్టియోఆర్థరైటిస్ ఉంటది. సో, ఇలాంటి కండిషన్‌లలో మనము స్టేజెస్ ఉంటాం. స్టేజెస్ చేస్తాం. 1, 2, 3, 4. సో, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటది మాకు. అంటే ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి ఈ పిఆర్పి థెరపీ అనేది ఇవ్వచ్చు? అందరికీ ఇవ్వొచ్చా? ఎట్లా ఎప్పుడు యూజ్ అవును. చేస్తారు? అవును. దెన్ మనకు ఆస్టియోఆర్థరైటిస్ 4 స్టేజ్‌లు ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. అది డ్యామేజ్‌ని బట్టి మనం స్టేజెస్ అంటాము. మీకు ఈ బొమ్మలో చూపించినట్టు ఇక్కడ ఇది స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. స్టేజ్ 4లో కంప్లీట్‌గా కార్టిలేజ్ ఉండదు. బోన్స్ ఎక్స్‌పోజ్ అయి ఉంటాయి. మీకు ఇంకా మోడల్‌గా చూపియాలంటే ఇప్పుడు ఇది ఈ మోడల్ ఇది నీ మోడల్. ఇది స్టేజ్ 4 కంప్లీట్‌గా ఎర్రగా అయినదంతా బోన్ ఎక్స్‌పోజింగ్ ఏరియాస్. ఇది బ్లూ కలర్ ఉండేదంటే కార్టిలేజ్. ఇది మనము నార్మల్ నీ తీసుకుంటే ఇది బ్లూ మొత్తం కవర్ అయి ఉంటది. మొత్తం ఎక్కడ కూడా బోన్ ఎక్స్‌పోజ్ ఉండదు. ఇది బోను, ఇది కార్టిలేజ్. సో, ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అయినప్పుడు ఇలాగా మనకు ఇలా ఎక్స్‌పోజ్ అవుతది. ఈ ఎక్స్‌పోజ్ అయినప్పుడు నడుస్తున్నప్పుడే మనకు నొప్పి. సో అంటే ఇప్పుడు అది డ్యామేజ్ అయ్యి ఎక్కడెక్కడైతే డ్యామేజ్ అయిందో అక్కడ ఈ నర్వ్ ఎండింగ్స్ ఎండింగ్స్ టచ్ అవుతాయి. బెడ్ అవుతుంది. ఓకే. ఓకే. సో మరి ఇలాంటప్పుడు మరి రీప్లేస్మెంట్ ఇక్కడ అవసరం ఉండదు ఇంకా. మనకి థెరపీ దీంట్లో చాలు. స్టేజ్ 4లో ఇప్పుడు స్టేజ్ 4 అంటే కంప్లీట్‌లీ డ్యామేజ్ అయిన ఈ స్టేజ్‌లలో మామూలుగా రీప్లేస్మెంట్ ఎలా చేస్తామంటే ఇప్పుడు ఇది రీప్లేస్మెంట్ నీ. దీంట్లో బోన్‌ను కంప్లీట్ కట్ చేసేస్తాం. కంప్లీట్‌గా. ఓహ్! కంప్లీట్ కట్ చేస్తాం. మీరు చూస్తే ఇప్పుడు దీన్ని ఇప్పుడు సో ఇలా ఉంటుంది ఫోర్త్ స్టేజ్ లో. కంప్లీట్‌గా ఫోర్త్ స్టేజ్‌లో ఇలా ఉండేదాన్ని ఇలా ఈ కట్ చేస్తారు. రీప్లేస్మెంట్‌లో ఇట్లా కట్ చేసేసేసి ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిన పార్ట్‌ని కట్ చేసేసి మొత్తము ఇట్లా షేపులు చేసుకొని మెటల్ పెడతాం ఇట్లా. ఇలా మెటల్ పెట్టడం వల్ల ఏమవుతది నర్వ్ ఎండింగ్స్ డైరెక్ట్ కాంటాక్ట్ కావు కాబట్టి ఆ పేషెంట్‌కి నొప్పి అనేది పోతది కాబట్టి మనము ఇట్లా తయారు చేస్తాం. ఓకే. ఇది ఇలా ఉంటుంది. సో ఇదంతా ప్రాసెస్ కూడా నర్వ్ ఎండింగ్స్ టచ్ టచ్ కాకుండా కాకుండా ఉండడం. చేయడానికే ఇలా చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు పిఆర్‌పి టెక్నిక్ ఎలా ఉంటదంటే ఇప్పుడు పిఆర్‌పిలో కొన్ని మన కెమికల్ మీడియేటర్ కొన్ని కెమికల్స్ ఉంటాయి. అంటే మన బాడీలో రీజనరేట్ అయ్యేవి. దే హెల్ప్ ఇన్ హీలింగ్ అండ్ ఇమ్యూనిటీ ఆల్సో. సైటోకైనిన్స్, బ్రాడికైనిన్స్, ప్లేటెడ్ యాక్టివేటింగ్ ఎంజైమ్స్ ఇవన్నీ మనకు దే మీడియేట్ టు రీజనరేట్ టిష్యూ దేర్, హీల్ లైక్ కొలాజన్ సింథసిస్ ఇవన్నీ దానికి హెల్ప్ చేస్తాయి. మన పిఆర్పి ఇచ్చినప్పుడు ఈ కెమికల్స్ విచ్ స్టిమ్యులస్ హీల్ చేసినప్పుడు ఇక్కడెక్కడ రా సర్ఫేస్ ఉందో అక్కడంతా ప్రొటెక్ట్ లేయర్ ఫామ్ చేస్తారు. ఒక గుడ్డను కప్పినట్టు ఫామ్ అయినప్పుడు అప్పుడు నర్వ్ ఎండింగ్స్ ఎక్స్‌పోజ్ కావు. ఆ నర్వ్ ఎండింగ్స్ ఎక్స్‌పోజ్ కానప్పుడు ఏమవుతుంది పేషెంట్ నొప్పి పోతుంది. ఇక్కడ ఉన్న కెమికల్స్ అక్కడ ఉన్న ప్లేట్లెట్స్ ఇవన్నీ ఒక కొత్త శక్తిని ఇచ్చే ఆ ఏరియాకి తొందరగా పుండు మానుతట్టు అక్కడ చేస్తుంది. అప్పుడు మన శరీరంలో ఉన్న హీలింగ్ పవర్ పనిచేస్తుంది. ఇక్కడ పనిచేసి తొందరగా అక్కడ గాయాన్ని పూర్చేస్తుంది. పక్కన ఉన్న కార్టిలేజ్ కూడా దాని మీద గ్రో అవుతుంది. ఆ ప్లేట్లెట్స్ నెట్వర్క్ ఫామ్ అయింది కదా, దాని మీద ఈ కాంట్రోసైట్స్ అన్ని పోయి మల్టిప్లై ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. సో దానికి మనము ఆ కాంట్రోసైట్స్ ని తొందరగా వెళ్ళి అక్కడంతా ఎక్కడెక్కడ గాయమైందో, ఎక్కడ బోన్ ఎక్స్‌పోజ్ అయిందో అక్కడంతా కవర్ చేయడానికి ఈ పిఆర్పి అనేది పనిచేస్తుంది. అది ఏ స్టేజ్లో పనిచేస్తుంది అనేది స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3లో కొంతమందికి పనిచేస్తుంది. స్టేజ్ 4లో పనిచేయదు. స్టేజ్ 4 అయితే అసలు పని చేయదు. అంటే ఇప్పుడు వీళ్ళు సూట్ అవుతారు, వీళ్ళు సూట్ గారు అంటే ఏజ్ వైజ్ గా కావచ్చు, లేదంటే వేరే కోమార్బిడిటీస్ ఉన్నా కూడా అంటే వీళ్ళకు మనం చేయొచ్చు, వీళ్ళకు చేయకూడదు అని అట్లా ఏమైనా ఉందా? ఇలా డిసీజ్ వీళ్ళకు చేయొద్దు, వాళ్ళకి చేయొద్దు ఏం లేదు. ఎవరికైనా చేయొచ్చు. ఎందుకంటే చాలా సింపుల్ టెక్నిక్. వాళ్ళ రక్తాన్ని తీస్తాము, దాన్ని మనం సెంట్రిఫ్యూజ్ చేసుకుంటాము. సెంట్రిఫ్యూజ్ చేసుకుని దానిలో ప్లాస్మా, అదే ప్లేట్లెట్ ప్లాస్మాని సపరేట్ చేస్తాము.
ఒక స్టీరియల్ కండిషన్లో ఓటీలో తీసుకెళ్ళి నీట్గా మొత్తం స్టీరియల్ డ్రెస్సింగ్ అంతా చేసేసి డైరెక్ట్గా నీళ్ళు ఇచ్చేస్తాం. చాలా సింపుల్, విత్ ఇన్ 10 minutesలో అయిపోతుంది ఆ ప్రొసీజర్. ఓకే. కానీ స్టీరియల్ కండిషన్లో చేయడం అనేది ఇంపార్టెంట్. చాలా మంది ఎక్కడంటే అక్కడ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. డయాబెటీస్లలో ఎక్కడంటే అక్కడ చేయకూడదు, లేదు కోమార్బిడ్ కండిషన్ వాళ్ళు ఎక్కడెక్కడ ఇక్కడ చేయకూడదు. వాళ్ళకి స్టీరియల్ కండిషన్లో చేస్తే వాళ్ళకి మంచి రిజల్ట్స్. ఓకే. అంటే ఇప్పుడు ఇది ఎన్ని సిట్టింగ్స్ అవసరం పడుతుంది? అంటే ఒకసారి ఇంజెక్షన్ చేయించుకుంటే ఇంకా నొప్పులు తగ్గిపోతాయా? ఎట్లా ఇది? అట్లా కాదు, ఇది ఇప్పుడు ఈ మోకాల్లో మనకు సైనల్ ఫ్లూయిడ్ అని ఒకటి ఉంటుంది. ఆ సైనల్ ఫ్లూయిడ్ మనం నడుస్తున్న కొద్దీ ఒకసారి ఇచ్చిన ప్రొటెక్ట్ లేయర్ను ఒకసారి డ్యామేజ్ అంటే క్లీన్ చేసే అవకాశం ఉంటుంది, వాష్ అవుట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఒక మినిమం ఒక 2 to 4 ఇంజెక్షన్స్ ఇస్తే దేర్ ఇస్ హై ఛాన్సెస్ ఆఫ్ కవరింగ్ ద కంప్లీట్ ఏరియా. ఎక్కడెక్కడ రా సర్ఫేస్ ఉందో అంతటి కవర్ చేసే అవకాశం ఉంటుంది. ఒకసారి కవర్ అయినది మళ్ళా బాగా అతుకున్నది చోట ఈ సైనల్ ఫ్లూయిడ్ దాన్ని వాషౌట్ చేయలేదు. కాబట్టి అట్లాగా మనం 2-3 మినిమం 4 సిట్టింగ్స్ చేసుకుంటే అప్పుడు చాలా వరకు నొప్పి తగ్గుతుంది. కొంతమందికి ఫస్ట్ సిట్టింగ్స్లోనే కంప్లీట్ నొప్పి తగ్గిన వాళ్ళు చాలా మంది. డిపెండింగ్ ఆన్ ద పేషెంట్. ఫస్ట్ సిట్టింగ్స్లోనే కంప్లీట్ నొప్పి పోయిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ రెండో సిట్టింగ్ కూడా రావాలా వద్దా అన్న ఆలోచనలు ఉన్నారు. ఇప్పుడు మామూలుగా 4th స్టేజ్కి వచ్చేసి నీ రీప్లేస్మెంట్ సర్జరీ దాకా వెళ్ళినప్పుడు సర్జరీ అంటే ఆబ్వియస్లీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, లక్షల్లో ఖర్చు అవుతుంది. మరి దాంతో కంపేర్ చేస్తే ఇది అంటే కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుందా? ఇది ఎట్లా, దీనికి తేడా ఏంటి? ఈ రీజనరేటివ్ మెడిసిన్ టెక్నిక్ ఇండియాలో మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ థింగ్. ఎందుకంటే మనము అంటే ఇట్ ఈస్ మోస్ట్ వాల్యుబుల్. అంటే నువ్వు పెట్టిన ప్రతి ఒక్క రూపాయికి అది క్వాలిటీ ట్రీట్మెంట్ ఇవ్వగలిగిన పరిస్థితి పిఆర్పీకి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నీ రీప్లేస్మెంట్ చేసుకున్న 3 లక్షలు పెట్టేసి అది 100% సక్సెస్ అవుతుంది అంటే కొంతమందికి అవుతుంది, కొంతమంది రాదు. 99% కొంతమంది బాగా అవుతుంది, 1% చాలా వరకు ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఇన్ఫెక్షన్స్, ఇంప్లాంట్ ఫెయిల్యూర్స్, ఇంప్లాంట్ లూజనింగ్, ఇవన్నీ మళ్ళీ పెరిప్రోస్థెటిక్ ఫ్రాక్చర్స్ ఇవన్నీ ఉన్నాయి. చాలా వరకు ఇక్కడ కింద పడితేనే ఈ ఏరియాలో ఇరిగే ఛాన్సెస్ ఉంటుంది కరెక్ట్గా, ఎందుకంటే కింద అది ఆర్టిఫిషియల్ కాబట్టి మెటల్. సో ఇలాంటి కండిషన్స్ ఉన్నాయి. టీఆర్పీలో అట్టుండదు. నీ సహజ తత్వాన్ని నీని ఎక్కడ డ్యామేజ్ చేయం. ఇప్పుడు ఇది సహజంగా ఉండే దీన్ని ఎక్కడ కూడా ఏం చేయం. డైరెక్ట్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఎక్కడెక్కడ డ్యామేజ్ ఉందో ఆ డ్యామేజ్ ఏరియాలోకి వెళ్ళి అది మొత్తం కవర్గా వెళ్ళిపోయి నీ శరీరంలో ఉన్న నీ అబిలిటీని వాడుకొని నిన్ను రిపేర్ చేస్తుంది. కాబట్టి చాలా కాస్ట్ ఎఫెక్టివ్. అది ఒక మోకాలకి 2 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉన్నాయి ఇంప్లాంట్ టైప్ బట్టి. ఇది నీకు 75,000 నుంచి ₹1,00,000 లోపల అయిపోతుంది. టోటల్ మొత్తం ఇంకా అన్ని సిట్టింగ్స్ మినిమం 75,000, మినిమం 75,000 ఉంటుంది. అంటే అక్కడ 3 లక్షలతో కంపేర్ చేస్తే ఇక్కడ 75,000 చాలా తక్కువ. చాలా తక్కువ. అది కూడా చాలా ప్రొడక్టివ్గా ఉంటుంది. ఇది చాలా 100% ట్రీట్మెంట్ ఉంటుంది. వాళ్ళు ఇంజెక్షన్ తీసుకున్న మరుసటి రోజు నుంచి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇది డే ప్రొసీజర్, ఏమి హాస్పిటల్ స్టే ఉండదు, ఏమి ఉండాల్సిన అవసరం లేదు. వస్తారు, ఇంజెక్షన్ ఇప్పించుకుంటే ఇంటికి వెళ్ళిపోతారు. మళ్ళీ ఒక 4 weeks తర్వాత మళ్ళీ పిలిపిస్తారు, 6 weeks తర్వాత మళ్ళీ ఒక ఇంజెక్షన్ ఇస్తారు, మళ్ళీ ఒక 6 weeks తర్వాత ఒక ఇంజెక్షన్ ఇస్తాం, అయిపోయింది. దట్స్ ట్రూ. ఇప్పుడు ఒకసారి ట్రీట్మెంట్ అయిపోయింది అనుకోండి, ఎన్ని సిట్టింగ్స్, ఒకటైతే ఒకటి, 4 అంటే 4, ఎన్ని సిట్టింగ్స్తో అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత లేదంటే ఫ్యూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇది అవసరం పడచ్చా? అంటే ఇప్పుడు కొన్నిసార్లు నీ రీప్లేస్మెంట్ చేస్తే కనుక 15 years తర్వాత మళ్ళీ చేయించుకోవాల్సి వస్తుంది అని చెప్తారు కదా, అలాంటిది ఏమన్నా దీంట్లో ఉంటుంది? ఇప్పుడు నేను ఒక ఎముక ఇరిగింది, ఆపరేషన్ చేశాను, నా ఎముక బాగుందని చెప్పి ఇష్టం వచ్చిన ఆడితే మళ్ళీ ఇరిగే ఛాన్సెస్ ఉంటాయి ఎవరికైనా సరే. ఇప్పుడు డ్యామేజ్ ఉంది, డ్యామేజ్ దాన్ని నేను ట్రై టు ప్రొటెక్ట్ ఇట్. ఆ తర్వాత ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా క్వాడ్రిసెప్స్ని స్ట్రెంథనింగ్ చేసుకుంటూ మోకాల చుట్టూ ఉన్న కండరాలన్నిటిని బలోపేతం చేసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకుంటే వాళ్ళు జీవితాంతం ప్రశాంతంగా ఉండడానికి బాగుంటుంది. ఏదైనా సరే మనము ఆల్రెడీ డ్యామేజ్ అయింది, దాన్ని మనకున్న ఇప్పుడు కొత్తగా ఈ రీజనరేటివ్ మెడిసిన్ టెక్నిక్ వల్ల మనకు ఒక మంచి అవకాశం వచ్చింది, దానివల్ల మరి రిపేర్ చేసుకున్నాను. నాకు బాగుందని చెప్పేసి నేను ఉరకడం మొదలుపెట్టి ఇష్టం వచ్చిన చేసుకున్నాను అనుకోండి, మళ్ళీ డ్యామేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దానికంటే ముందు మేము పేషెంట్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం, ఫిజియోథెరపీ పెట్టేసి వాళ్ళ క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ని బలోపేతం చేయడము, దానివల్ల ఫర్దర్గా రేపు పొద్దున్న ఏమేమి చేయకూడదు, ఏమేమి చేయాలనేది అది కూడా అడ్వైజ్ చేస్తాం.
ఒకసారి డ్యామేజ్ అయిన వాళ్ళు కింద కూర్చోవద్దు. మన ఇండియన్ టైప్ ఆఫ్ లెట్రిన్ వాడకూడదు. దానివల్ల ఏమవుతుంది, సాధ్యమైనంత వరకు అది చాలా వరకు ఆ ప్రొటెక్ట్ లేరు, ఆ రీజియన్ అనేది నీకు బాగా 100% స్ట్రాంగ్ అయినంత వరకు మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఒకటో రోజు అది 100% ట్రీట్మెంట్ హీల్ చేయదు. ఇట్ విల్ టేక్ 6 months to 1 year. సో ఆ 1 year లోపల వరకు వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తర్వాత లైఫ్ చాలా బాగుంటుంది. ఓకే, నైస్ సార్, నైస్. మంచి హోప్ ఇది. సర్జరీ అంటే భయపడే వాళ్ళకి కూడా ది బెస్ట్ ఆప్షన్. ఖర్చు కూడా ఖర్చు తగ్గుతుంది. దట్టు అక్కడ దాకా పోకుండా ఇనిషియల్ స్టేజెస్ నుండి మోకాళ్ళ నొప్పి స్టార్ట్ కాగానే వచ్చి ఈ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు అన్నట్టు ఎక్కువ స్టింగ్స్ కూడా అవసరం పడవు, ఇంకా తక్కువలో అయిపోతుంది. వెరీ నైస్. మన అమర్ హాస్పిటల్లో బయట అప్పుడు 3 లక్షల వరకు చేస్తున్నారు ఇది థెరపీ. మన అమర్ హాస్పిటల్ మనం 1 లక్ష లోపల మనం కంప్లీట్ 3 సిట్టింగ్స్ 4 సిట్టింగ్స్ కూడా. ఓకే ఓకే, 4 సిట్టింగ్స్ కూడా 1 లక్షలో అయిపోతుంది. చాలా స్టేజ్ 3 లో 4 సిట్టింగ్స్ చేస్తున్నాము. స్టేజ్ 2 2 సిట్టింగ్స్, స్టేజ్ 1 స్టేజ్ 2 3 సిట్టింగ్స్ అయిపోతుంది. ఓకే, మనకు ఒక సిట్టింగ్ 20,000 అంటే 15,000 నుంచి 20,000 అయిపోతుంది. సో ఈజీ. అప్పుడు అంటే వారానికి ఒకసారి ఉంటుందా? 6 వారాలకు ఒకసారి, 4 నుంచి 6 వారాలకు ఒకసారి 1.5 month కి ఒకసారి చేయించు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. నమస్కారం.